తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రం హుజూర్ నగర్ లో మార్నింగ్ వాక్ చేశారు. ప్రధాన రహదారిలో నడుచుకుంటూ ప్రజలతో ముచ్చటించారు. ఇందిరా సెంటర్ లో పార్టీ కార్యకర్తలు స్థానికులతో కలిసి తేనీటు సేకరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా నడిచేవని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రజల తీర్పు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభంజనం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గమనించాలి, ఏ విధంగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా అంటే, కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్స్ ఫ్రీగా, ఫేర్గా, న్యూట్రల్గా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ నడుస్తాయి. అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బెదిరింపులు, ఈయన పోటీ చేయాలి, పోటీ చేసిన మీద అక్కసు కక్ష సాధించలు కాంగ్రెస్లో ఉండేవి. ప్రపంచ ఎన్నికలు పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్నాయి. అంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరి జోలికి ఎవరు పోకుండా ఎవరన్నా పోటీ చేయొచ్చు, ఎవరన్నా గెలవచ్చు అనే విధంగా అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మొత్తం వన్ సైడ్ ఉండేది. అట్లా కాకుండా మరి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని డెమోక్రటిక్ ప్రాసెస్ ఫాలో చేస్తాం.